తిప్పర్తిలో పలుచోట్ల దేశ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాలను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తిప్పర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నాడు ఘనంగా జరిగాయి. విద్యార్థులు బోనాలు, పోతురాజుల నృత్యాలు, డప్పు చప్పులతో ప్రభాత బేరు నిర్వహించారు. విద్యార్థులు పరేడ్ నిర్వహించి అతిథులకు గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తాజా మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి మాట్లాడుతూ తిప్పర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోడల్ అమ్మ ఆదర్శ పాఠశాలగా ఎంపికైనందున అంతర్జాతీయ స్థాయిలో ఈ పాఠశాలను మార్చనున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గానికి 1 చొప్పున ఆదర్శ పాఠశాలను ఎంపిక చేసి దాతల సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. నల్గొండ నియోజకవర్గంలో తిప్పర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోడల్ అమ్మ ఆదర్శ పాఠశాలగా ఎంపికైనందున ఈ పాఠశాలలో గతంలో చదివిన విద్యార్థులు విదేశాల్లో స్థిరపడిన వారు చాలా మంది ఉన్నారని, వారి సహకారంతో పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. తన వంతు సహకారంగా 1 లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చినట్లు ఆయన ప్రకటించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. భవిష్యత్తులో పాఠశాలలో అనేక సదుపాయాలను సమకూర్చనున్నట్టు తెలిపారు. గత సంవత్సరం 10వ తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన వారికి దాతల సహకారంతో నగదు బహుమతిని అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహనాయక్ మాట్లాడుతూ తమ పాఠశాలను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని, పాఠ్యాంశాలే కాకుండా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వైజ్ఞానిక కార్యక్రమాలతో పాటు ఇతర అంశాలలో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం నుండి విద్యార్థులకు టై, బెల్ట్, ఐడి కార్డ్, డ్రమ్స్, డైరీలు అందజేయబడినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన శాస్త్రీయ నృత్యాలు, కోలాటం పలువురిని ఆకర్షించాయి. ముందుగా ముఖ్య అతిథి పాషం రామరెడ్డికి కోలాటాలతో ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి వెంకటేశ్వరరెడ్డి, మండల విద్యాధికారి కత్తుల అరుంధతి, మాజీ సర్పంచ్లు రొట్టెల రమేష్, జాకటి మోషా, మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాషం నరేష్ రెడ్డి, ముత్తినేని శ్యాంసుందర్, బద్దం సుధీర్, బద్దం సైదులు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు రామారావు, నలపరాజు శ్రీనివాస్, చిట్టిప్రోలు సదానందం, భిక్షపతి, దామోదర్ రెడ్డి, శ్రీనివాస్, రామ్మూర్తి, జానకిరాములు, జ్యోతి, వెంకటయ్య, జ్యోతిర్మయ్, హేమియా, హస్మా, సంతోషి, మంజుల, వాణి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే కొన్ని సూచనలు మీరు కూడా పాటించాల్సిందే, కొన్ని కఠినమైన నిర్ణయాలు తప్పదు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా కూలికి పోయో వ్యవసాయ పనులకు పోయో పొద్దున 6 గంటలకు పోయి సాయంత్రం 5-5:30కు గొడ్డు గోవు మళ్ళీ ఇంటికి చేరే టైంలో వాళ్ళు వస్తారు, అలసిపోతారు. వాళ్ళకు చదువు రాకనే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి తోలుతూ ఉన్నారు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లలకు హోంవర్క్ ఇచ్చే టైంలో, ఎందుకంటే తల్లిదండ్రులు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వమే బట్టలతో సహా, భోజనంతో సహా, బూట్లతో సహా ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్స్కు లెక్కనే మీ పిల్లలని తీర్చిదిద్దే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వమే ముందు పడతా ఉన్నది. మీరు కేవలం సాయంత్రం ఆ విద్యార్థి ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక 10 నిమిషాలు వాడితో మాట్లాడాల్సిందే. ఏం జరిగింది ఈరోజు స్కూల్లో, ఏం నేర్చుకున్నావురా అని. వానికి ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్ దూరం పెట్టాల్సిందే. అది బాధ్యత టీచర్స్. ఏంటంటే వారికి ఆ 2 గంటలు ఇంటికి పోయినాక హోంవర్క్ చేసుకునే విధంగా మీరు వారికి ప్రతి ఒక్కరికి హోంవర్క్ ఇచ్చే విధంగా మీరు దాన్ని కృషి చేయాలా. ఆ హోంవర్క్ విషయంలో మీరు కనుక చెప్పి పంపితే మీరు ఇచ్చిర్రా ఇయ్యలేదా అనేది ఆ విద్యార్థి తండ్రి, అరే స్కూల్లో నీకు హోంవర్క్ ఇచ్చిరు కదరా చేసుకోమైందని చెప్పేసి ఆ ఫోన్కు దూరం పెట్టే దాని కార్యక్రమం తీసుకుంటాడు. నా కోరిక ఇదేంటంటే ఎప్పుడైతే మీరు స్కూళ్ళకు 9 గంటలకు ఎంట్రీ అయితే ఒక బుట్ట పెట్టండి, ఆ బుట్టలో మీ సెల్ ఫోన్లు పడేయండి. హెచ్ఎం గారికి ఒక ఫోన్ నెంబర్ పెట్టండి, ఇంట్లో నెంబర్ ఇచ్చిరండి. ఎమర్జెన్సీ ఉంటే హెచ్ఎం గారికి ఫోన్ చేయమండి, తర్వాత మీరు టేకప్ చేయండి. ఎందుకు అంటే ఏదైనా మీకు ఎమర్జెన్సీ వస్తుందా, ఏ ఫోన్ వచ్చినా పిల్లలకు మేము స్థానిక ప్రజాప్రతినిధిగా మీకు గొప్ప విషయం చెప్తా ఉన్నాం. అదేవిధంగా తిప్పర్తి మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలలో దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం, పోలీస్ స్టేషన్, గ్రామ పంచాయతీ, మండల సమాఖ్య తదితర కార్యాలయాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా జాతీయ జెండాలను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆయా కార్యక్రమాలలో డిప్యూటీ తహసీల్దార్ అబేదా బేగం, ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డి, ఎస్ఐ రాజు, ఏపీఎం శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.